హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ లో కొత్త బ్రాంచ్లకు ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి? మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుందా? ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుందా? సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సమర్పించు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి రండి. మీ సందేహాలను తీర్చుకోండి. దేశంలోని ప్రముఖ కాలేజీలను మరియు యూనివర్సిటీలను ఒకే దగ్గర కలుసుకునే అద్భుత అవకాశం. తేదీ మే 31 నుంచి జూన్ 1, 2025 వరకు. వేదిక విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రవేశం ఉచితం. ఇంటర్మీడియట్ అయితే అయిపోయింది. ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు సీట్లు ఉన్నాయా, డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడానికి అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ అయితే తీసుకొచ్చేసారండి. ఇప్పుడు మీరు ఈ ఫెయిర్ తీసుకురావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? ఏ వ్యక్తి అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే తన కెరీర్ లో బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. ఏ ర్యాంక్ కి ఏ కాలేజ్ బెస్ట్ కూడా మీరు చెప్తారు. వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా మీ ర్యాంక్ ఆధారంగా గత సంవత్సరము ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది కూడా మేము మీకు ప్రింట్అవుట్ ఇస్తాము. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్లాంక్ మైండ్ తో వచ్చినా వెళ్ళేటప్పుడు క్లియర్ మైండ్ తో వెళ్ళాలి. దాదాపు తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దేశంలో దాదాపు 600 నుంచి 700 యూనివర్సిటీలు ఉన్నాయి. స్టూడెంట్ కి వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో ఏం తెలియదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఏం జరుగుతుందో క్లియర్గా అక్కడ చూపిస్తాము. సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి కావచ్చు, ఇలాంటి కాలేజ్ వాళ్ళు కూడా మన ఈవెంట్కి రాబోతున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎలాంటి స్టూడెంట్స్ రావచ్చు? బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, బేస్డ్ ఆన్ ర్యాంక్ మనకి అడ్మిషన్స్ జరుగుతాయి. 80,000 ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన కూడా మంచి కాలేజ్ వస్తుంది. జస్ట్ మనం ర్యాంక్ చూడగానే ఎక్కువనా తక్కువ అనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కావచ్చు, ఎస్సీ ఎస్టీ, బీసీసీ ఇలాంటి రిజర్వేషన్స్లో మన ర్యాంక్ ఎక్కువనా కూడా మనం ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వస్తుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్రీ మీడియా. సో ఇక ఇంటర్మీడియట్ అయితే అయిపోయింది. కాకపోతే స్టూడెంట్స్ మాత్రం చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారని తెలుస్తోంది. స్టూడెంట్స్ మాత్రమే కాదు, పేరెంట్స్ కూడా అంట. ఎందుకంటే అరే ఇంటర్మీడియట్ అయిపోయింది, మా పిల్లోడికి ఇంట్రెస్ట్ ఏంటో తెలియడం లేదు, వాడు ఎంసెట్ ఏమో రాసి అయితే ఉన్నాడు, కాకపోతే వచ్చిన ర్యాంక్ని బట్టి ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఇంజనీరింగ్లో ఏ స్ట్రీమ్ తీసుకోవాలి, ఏ బ్రాంచ్లో అయితే ఎలా ఉంటుంది, ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అసలు ఈ సీట్లు ఉన్నాయా, అసలు ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఇలా 100 రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట పేరెంట్స్ అందరి మధ్యలో కూడా. అయితే ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడానికి, సాల్వ్ చేయడం కోసమే అపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ వాళ్ళు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ అయితే తీసుకొచ్చేసారండి. మరి ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది? ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వెళ్ళడం ద్వారా మీ స్టూడెంట్స్, మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఈ ఎంసెట్కి సంబంధించిన డౌట్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన డౌట్స్ అయి ఉండొచ్చు, ర్యాంక్ సంబంధించిన డౌట్స్, అన్నిటికన్నా ముఖ్యంగా కౌన్సిలింగ్ అండి. కౌన్సిలింగ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఏముంటాయి, కౌన్సిలింగ్కి వెళ్తే డాక్యుమెంట్స్ ఏం పట్టుకెళ్ళాలి, కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి స్టూడెంట్స్ భయపడకుండా, పేరెంట్స్ భయపడకుండా ఒక క్లియర్ అనాలిసిస్ ఇవ్వడం కోసమే ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు ఎపెక్స్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుంచి దినేష్ కుమార్ గట్టు గారు. అన్ని విషయాలు కూడా మీరు చివరి వరకు చూసి తెలుసుకోండి. సో ఇది మీకు చాలా వరకు యూస్ఫుల్ ఉంటుంది, మీ పిల్లలకు కూడా చాలా వరకు ఒక మనోధైర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. నమస్కారం సార్. నమస్తే అండి. దినేష్ కుమార్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేస్తున్నారు పిల్లలందరికీ కూడా. జెన్యున్గా చెప్తున్నానండి, మేము చదువుకున్నప్పుడు కానీ, లేకపోతే మా పేరెంట్స్ చదువుకున్నప్పుడు కానీ, లేకపోతే అంతెందుకు నాకు తెలిసి ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ఇలాంటి గొప్ప ఫెయిర్స్ అయితే ఏం లేవు. ఇది గొప్ప ఫెయిర్ అని ఎందుకంటున్నానంటే, పిల్లలకి ఇప్పుడు మేము ఉన్నామంటే మాకు చాలా డౌట్స్ ఉండేవి అప్పట్లోనే. ఇప్పుడు మీరు ఈ ఫెయిర్ తీసుకురావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి, ఇది ఎవరి కోసం, ఎవరెవరు రావచ్చు ఇక్కడికి, ఏ డేట్లో ఉంటుంది, ముఖ్యంగా వెన్యూ ఏంటి, అడ్రస్ ఎక్కడ, క్లాస్, ఇవన్నీ క్లారిఫై చేస్తారా? ఎస్, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఇది 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండి. ఇది హైదరాబాద్లో విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, మే 31, జూన్ 1వ తారీఖు ఈ ఈవెంట్ ఉంది. హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటి? ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్స్ ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కాలేజ్ మరియు బ్రాంచ్ ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ లో కొత్త బ్రాంచ్లకు ఎలాంటి ఉపాధి అవకాశాలున్నాయి? మీ ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజ్ లో సీట్ వస్తుందో తెలుసుకోవాలనుందా? ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి తెలుసుకోవాలనుందా? సరైన గైడెన్స్ లేక ఇబ్బంది పడుతున్నారా?
అయితే ఎపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సమర్పించు 14వ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ కి రండి. మీ సందేహాలను తీర్చుకోండి. దేశంలోని ప్రముఖ కాలేజీలను మరియు యూనివర్సిటీలను ఒకే దగ్గర కలుసుకునే అద్భుత అవకాశం. తేదీ మే 31 నుంచి జూన్ 1, 2025 వరకు. వేదిక విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ప్రవేశం ఉచితం. ఓకే. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావచ్చు. ముఖ్యంగా మీరు అన్నారు ఇంతకుముందు అప్పట్లో ఈ ఈవెంట్ ఇలాంటివి ఏం లేవు, గైడెన్స్ సరిగా లేదు. నిజంగా లేదు. ఎస్, నేను స్టార్ట్ చేసిన 14 years బ్యాక్ మేము కూడా సఫర్ అయ్యాం. ఆ ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాం. ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఒక స్టూడెంట్ లోపలికి వచ్చినప్పుడు బ్లాంక్ మైండ్తో వచ్చినా, కన్ఫ్యూజ్డ్ మైండ్తో వచ్చినా వెళ్ళేటప్పుడు క్లారిటీగా వెళ్ళాలి. అంటే అసలుకి ఏమేం కోర్సెస్ ఉన్నాయి, ఏమేం కాలేజెస్ ఉన్నాయి, ముఖ్యంగా ఇంజనీరింగ్. అంటే తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది ఇంజనీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాస్తారు, ఇంజనీరింగ్ రాస్తారు. ఇంతమంది స్టూడెంట్స్ మైండ్లో ఒకటే క్వశ్చన్, అంటే 3 లక్షల మంది విద్యార్థులకి ముఖ్యంగా ఉండే డౌట్ ఏంటంటే నేను ఈ కోర్స్ చూస్ చేసుకుంటే కరెక్టా, ఈ కాలేజ్ కరెక్టా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. కొంతమంది విద్యార్థులు చాలా మెరిట్, అంటే మంచి మార్కులు ఉంటాయి, మంచి ర్యాంక్ ఉంటుంది, గైడెన్స్ లేక వాళ్ళు ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మిస్టేక్ చేసి ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళిపోతుంటారు. సో ఏ వ్యక్తి అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే గైడెన్స్ లేకుండా తను ఎలాంటి తప్పు చేయకుండా తన కెరీర్లో బెస్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ బెస్ట్ కూడా మీరు చెప్తారా? తప్పకుండా. ఈ ఈవెంట్లో వచ్చే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మీ ర్యాంక్ ఆధారంగా గత సంవత్సరము ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది కూడా మేము మీకు ప్రింట్అవుట్ ఇస్తాము. దానితో పాటు ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఇప్పుడు చెప్పాను, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బ్లాంక్ మైండ్తో వచ్చినా వెళ్ళేటప్పుడు క్లియర్ మైండ్తో వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే దాదాపు తెలంగాణలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దానితో పాటు దేశంలో దాదాపు 600 నుంచి 700 యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఒక స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకునే క్రమంలో ఏ ప్రాతిపదికన చూస్ చేసుకోవాలి? తను ఏం చేస్తాడు? గూగుల్ ఓపెన్ చేసేసి అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని ఆన్లైన్లోనే అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోతాడు. అక్కడికి తన క్యాంపస్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, జాయిన్ అయిపోతాడు, డబ్బులు కడతాడు, జాయిన్ అయిపోతాడు. 4 years తర్వాత సఫర్ అయ్యేది ఎవరు? స్టూడెంటే. అంటే బిఫోర్ జాయినింగే, ఒక అడ్మిషన్ తీసుకునే ముందే ప్రత్యక్షంగా మనం ఒక కాలేజ్ని కలవాలి. కానీ ఇప్పుడున్న ఈ ఎండలకి, లేకపోతే దేశంలో ప్రముఖ విద్యా సంస్థలను అన్నింటినీ కలవడానికి కరెక్ట్గా టైం కూడా సరిపోదు. ఇలాంటి సమయంలో యూనివర్సిటీలని, కాలేజీలని అన్నింటినీ ఒక ప్లేస్కి తీసుకొచ్చాము. అక్కడే మీరు ఆ యాజమాన్యాలతోని డైరెక్ట్గా మాట్లాడి మీ దగ్గర ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీ కాలేజ్కి ఏమేమి ర్యాంకింగ్స్ ఉన్నాయి, ఏ అక్రిడేషన్ మీ కాలేజ్కి ఉంది, మీ కాలేజీలో హయ్యెస్ట్ పే ప్యాకేజెస్, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇందులో ఉన్న కాలేజెస్లోకి వెళ్ళి మనం కొన్నింటిని ఫిల్టర్ చేసుకుంటాము. ఆ ఫిల్టర్ చేసిన కాలేజెస్కి ప్రత్యక్షంగా వెళ్ళడము, మళ్ళీ చూడటము చేయొచ్చు. కానీ ఇలాంటి ఈవెంట్ లేకుండా ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి మనకు తెలియదు. సో ఈ ఈవెంట్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీ విద్యార్థికి ఒక మంచి కాలేజ్ని కానీ కోర్సుని కానీ మీరు ఇవ్వగలుగుతారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఏంటంటే ప్రముఖ యూనివర్సిటీల నుంచి సెమినార్స్ అవుతుంటాయి, గెస్ట్ లెక్చరర్స్ వస్తారు, మంచి మోటివేషనల్ స్పీకర్స్ వస్తుంటారు. ఈ 2 days కంప్లీట్గా కూడా వర్క్షాప్స్ అవుతాయి, సెమినార్స్ అవుతాయి. ఆ వర్క్షాప్స్ ఎలాంటి వర్క్షాప్స్ అంటే స్టూడెంట్కి వెబ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో ఏం తెలియదు, మేము అక్కడ లైవ్ వెబ్ కౌన్సిలింగ్ చూపిస్తాము. లైవ్ వెబ్ కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ స్టెప్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఏం జరుగుతుందో క్లియర్గా అక్కడ చూపిస్తాము. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఈ వెబ్ కౌన్సిలింగ్లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు ఇది ముఖ్యమంటే చాలామంది విద్యార్థులు వెబ్ కౌన్సిలింగ్ అనగానే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటూ ఉంటారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి 4 లెటర్లతో ఒక కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ కోడ్ OUCE, JNTU కోడ్ JNTH, CBIT కోడ్ CBIT. కొంతమందికి ఇవి తెలుసు, కానీ రిమైనింగ్ కాలేజ్ కోడ్స్ తెలియదు. అక్కడికి వస్తే ప్రతి ఒక్క కాలేజ్ కోడ్ ఏంటి, ఆప్షన్ ఎలా పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్డ్ కాకుండా ఆప్షన్స్ పెట్టే ప్రాసెస్ అంతా కూడా మీకు వర్క్షాప్ నడుస్తుంది. ఆ వర్క్షాప్ కూడా ప్రముఖ ప్రొఫెసర్స్తో నడుస్తుంది. దానివల్ల స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఎలాంటి డైలమా కానీ కన్ఫ్యూజన్ కానీ ఉండదు. నెక్స్ట్ ఫీజెస్. చాలామందికి ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉందో తెలియదు, అండ్ యూనివర్సిటీలలో ఎంత ఫీజెస్ ఉంటాయో తెలియదు, ఏ కాలేజ్లో ఏమైనా స్కాలర్షిప్స్ వస్తాయో తెలియదు. మెరిట్ స్కాలర్షిప్స్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఇస్తారా, లేకపోతే JEE మెయిన్స్ ర్యాంక్ ద్వారా ఇస్తారా, ఎంసెట్ ర్యాంక్ ఇస్తారా తెలియదు. అక్కడికి వచ్చినప్పుడు మనం టాప్ యూనివర్సిటీస్లో, కాలేజెస్లో
మన ర్యాంక్కి ఎక్కడ వస్తుందో తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 990, 985 మార్క్స్ వచ్చిన అబ్బాయి ఓకే. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా తను ఏం చేస్తాడు, తనకు తెలియదు ఏ కాలేజ్లో స్కాలర్షిప్స్ వస్తున్నాయి, ఏ కాలేజ్ ఎక్కడ ఉంటుందో ఏం తెలియదు. అలాంటి స్టూడెంట్ గూగుల్ ఇన్ఫర్మేషన్ని పట్టుకొని ఎక్కడో కాలేజ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన కొద్ది రోజులకు తనకు తెలుస్తుంది, అరే నాకు 980 మార్క్స్ వచ్చాయి, నేను ఆ యూనివర్సిటీకి వెళ్తే నాకు ఫ్రీ సీట్ వచ్చేది అని అప్పుడు తెలుస్తుంటుంది. సో బిఫోర్ జాయినింగే మనకి క్లియర్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏ కాలేజ్ ఎక్కడ ఉంటుంది, ఏ కాలేజ్లో ఏమేమి ఫీజెస్ ఉంటాయి, ఏ కాలేజ్ వాళ్ళు ఏం స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఏ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, బిఫోర్ జాయినింగే మనం తెలుసుకుంటే జాయిన్ అయిన తర్వాత కానీ 4 years కంప్లీట్ అయిన తర్వాత కానీ ఆ క్వశ్చన్స్ రాకుండా ఉంటాయి. స్కాలర్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏదో పేరుకి స్కాలర్షిప్ అనేది బయట అనుకుంటారేమో కానీ ఎస్, పేరెంట్స్ యొక్క భారం ఎంత తగ్గిస్తుంది అని చెప్పేసి తెలిసేది కేవలం అంత కష్టపడి చదువుకున్న స్కాలర్షిప్ కొట్టిన వాళ్ళకి అనమాట. Yes. కాకపోతే చిన్న క్లారిటీ లేకపోవడం వల్ల, ఓన్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆ స్కాలర్షిప్ అనేది నష్టపోతున్నారు చాలా వాల్యుబుల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఎస్, తప్పకుండా ఈ ఫెయిర్కి అటెండ్ అవ్వడం ద్వారా ఆ యాక్సెస్ వస్తుంది మనకి ఆ ఇన్ఫర్మేషన్కి. ఏ యూనివర్సిటీ ఎలాంటి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది, మీకు మంచి మార్క్స్ ఉంటే నిజంగా మీ పేరెంట్స్ యొక్క బాధ్యత మీరు తీసుకున్నట్టే స్కాలర్షిప్ ద్వారా, టు బీ ఫ్రాంక్. ఎస్. అండ్ ఇంకా ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి? ముఖ్యంగా కొంతమంది స్టూడెంట్స్కి భయాలు ఉంటూ ఉంటాయండి. అయ్యి బాబోయ్ ఇప్పుడు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయా, ఇంజనీరింగ్లో ఇన్ని స్ట్రీమ్స్ ఉన్నాయా, అది కూడా మళ్ళీ నేను నార్త్కి వెళ్తేనే ఇంకా బాగా చదువుకోగలను, కాకపోతే మరి నార్త్కి వెళ్తే హిందీ బాగా వస్తుంది, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా పని చేయగలరు, కానీ వెళ్ళాలంటే భయం. బట్ వీటి మీద మోటివేషన్ ఇచ్చేవాళ్ళు, నిజమైన రియల్ ఫ్యాక్టర్స్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఫెయిర్ తప్పకుండా అండి. ఈ ఈవెంట్లో దాదాపు 50కి పైగా యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో నేషనల్ నుంచి మనకు ఒక 30 నుంచి 35 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ వాళ్ళు అక్కడ వాళ్ళ స్టాల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రొఫెసర్స్, వాళ్ళ కెరీర్ కౌన్సిలర్స్ అక్కడ ఉంటారు. మీరు వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పాను, నార్త్లో చాలా యూనివర్సిటీస్ CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 98 above, 97 above, 95 above పర్సెంటేజ్ వచ్చినప్పుడు డిపెండ్స్ ఆన్ ఇంటర్మీడియట్ మార్క్స్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఒక యూనివర్సిటీ, టాప్ యూనివర్సిటీ, అక్కడ ఫీజు 3,50,000 రూపాయలు. ఎవరికైతే 95 above పర్సెంటేజ్ వస్తుందో వాళ్ళకి కేవలం 1,50,000. అంటే మన దగ్గర కాలేజెస్ లేవని కాదు, బట్ ఫస్ట్ స్టూడెంట్కి ఆప్షన్స్ తెలియాలి. మన రాష్ట్రంలో చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు మన ఈవెంట్లో ఉన్నారు. దేశంలో చాలా ప్రముఖ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు మన ఈవెంట్లో ఉన్నారు. మన హైదరాబాద్లో టాప్ యూనివర్సిటీస్, టాప్ కాలేజెస్, CBIT కావచ్చు, MGIT కావచ్చు, ఇలాంటి కాలేజెస్ వాళ్ళు కూడా మన ఈవెంట్కి రాబోతున్నారు. సో అక్కడ ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్క వ్యక్తితోని డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళ కాలేజీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ, మనం కెరీర్లో ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే తను ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది విద్యార్థులకి ఇంజనీరింగ్ అనేది ఒక్కటే మైండ్లో ఉంటుంది, కానీ ఆ స్టూడెంట్ని అడిగితే నువ్వేం చదువుతావు అని అడిగినప్పుడు నాకు గేమింగ్ యానిమేషన్ అంటే ఇష్టం అంటాడు. ఇంకొక స్టూడెంట్ని అడిగితే నాకు జర్నలిజం అంటే ఇష్టం అంటాడు. ఇంకొక స్టూడెంట్ అడిగితే నాకు హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీ ఇలాంటివంటే ఇష్టం అని చెప్తాడు. ఇంకొక స్టూడెంట్ అడిగితే నాకు లాయర్ కావాలని ఉందంటాడు. కానీ చాలామంది పేరెంట్స్ ఒక డైలమాలో ఉంటారు, అవి వేస్ట్, ఆ కెరీర్స్ వేస్ట్, అవి సెట్ అవ్వవు అది అని చెప్పేసి వీళ్ళే బాగా రుద్దుతారు. అలాంటి సందర్భంలో మేము సైకోమెట్రిక్ టెస్ట్ కూడా అక్కడ పెడుతున్నాము. సైకోమెట్రిక్ టెస్ట్ పెట్టడం వల్ల స్టూడెంట్ అభిరుచి ఏంటి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంజనీరింగ్ దాదాపు ఒక 1,20,000, 1,30,000 మంది తెలంగాణలో చదివితే అందులో కేవలం సక్సెస్ఫుల్గా టాప్ MNC కంపెనీలో జాయిన్ అయ్యేది ఒక 10 to 15%. అంటే 10 నుంచి 15,000 మందే పర్ఫెక్ట్గా జాయిన్ అవుతున్నారు మంచి కంపెనీస్లో, మంచి ప్యాకేజెస్తోని. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళకి సంబంధం లేని జాబులు చేస్తున్నారు, ఏదో ఖాళీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి 2-3 లక్షల ప్యాకేజ్తో కూడా చేస్తున్నారు. రీసెంట్గా నేను ఒక టాప్ యూనివర్సిటీ, టాప్ కాలేజ్ వెబ్సైట్స్ ఓపెన్ చేసి ప్లేస్మెంట్స్ ట్రాక్ రికార్డ్ ఓపెన్ చేస్తే 3 లక్షల ప్యాకేజ్తో 100 మంది జాయిన్ అయ్యారు. 10-20 లక్షల ప్యాకేజ్తో 1-2 జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ ఒక ఫీల్డ్లో మంచి జాబ్స్ లేవని కాదు, ఒక ఫీల్డ్లో మంచి జాబ్స్ ఉన్నాయని కాదు, ఫస్ట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో తెలియాలి. ఈరోజు చూడండి, డిజైన్ కోర్స్ అని ఉంది, నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ డిజైన్. ఆ డిజైన్ కోర్సెస్కి కూడా విపరీతమైన డిమాండ్. అందులో ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, అండ్ ఇంకా మనకి ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కావచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి కోర్సెస్ గురించి కూడా తనకి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియాలి. హైదరాబాద్లో ఉన్న కాలేజెస్లో బ్లైండ్గా కంప్యూటర్ సైన్స్ అంటాము, కానీ కంప్యూటర్ సైన్స్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి? ఇంతకుముందు మీరు అన్నారు ఇన్ని కోర్సెస్ అని. ఒక ఇంజనీరింగ్లోనే దాదాపు 100కి పైగా బ్రాంచెస్ ఉన్నాయండి. కేవలం కంప్యూటర్ సైన్స్లోనే 18 బ్రాంచ్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంది, CSE అందరికి తెలిసిందే. CSEలో AIML ఉంది, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, నెట్వర్క్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ నెట్వర్క్స్, కంప్యూటర్ సైన్స్ డిజైన్ ఉంది, కంప్యూటర్ సైన్స్లో IT ఉంది. ఓకే, ఇన్ని బ్రాంచెస్. అంటే అక్కడికి వస్తే ఈ బ్రాంచెస్ మీద ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి,
నేను యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కూడా అక్కడ తీసుకొస్తున్నాము, ప్యానెల్ డిస్కషన్ నడుస్తుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఒక స్టూడెంట్కి డౌట్ వస్తుంది, ఎవరిని అడగాలో తెలియదు, అలాంటి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ కావాలి అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ దొరకవు. వాళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి మనకున్న డౌట్, ఏం డౌట్ ఉంది అంటే ఈ కెరీర్ ఫ్యూచర్లో బాగుంటుందా, చూస్ చేసుకుంటే ఎలాంటి కంపెనీలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా May 31st, June 1st తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్లో, అది ఎక్కడ, విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్. ఈ ఈవెంట్కి కూడా ఫ్రీ ఎంట్రీ. ఓకే, ఫ్రీ. ఐ థింక్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు ఈ ఫెయిర్కి ఎంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఏమైనా ఫీజు పే చేయాలని. చాలామంది పేరెంట్స్ కూడా ఆలోచించి పోస్ట్ పోన్ చేసి ఆగిపోతూ ఉంటారు. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అయితే మీ పేరెంట్స్కి చెప్పండి. మరీ ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి అటెండ్ అవ్వడం వల్ల మీ ఫ్యూచర్ అనేది మీ చేతిలో సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే రైట్ ఆప్షన్ మీకు తెలుస్తుంది. మీకు నచ్చిన కాలేజ్, యూనివర్సిటీ, లేకపోతే దానికి సంబంధించి స్ట్రీమ్స్ అయి ఉండొచ్చు, మీరు ఎలాంటి బ్రాంచ్ షూట్ చేసుకుందాం అన్నా సరే. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, భయాలు ఉన్నా కూడా ఇక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వస్తున్నారని చెప్పారు. దానికి తోడు చాలామంది ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా సంబంధించి ఒక బిగ్ పీపుల్ రాబోతున్నారు. కాబట్టి మీకు ఆ లెవెల్లో ఆలోచించే ఆ స్ట్రాటజీ, ఆ మైండ్ సెట్ అనేది పెరుగుతాయడంలో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ ఫెయిర్ సార్ ముఖ్యంగా స్టూడెంట్స్లో పలానా ర్యాంక్ వాళ్ళే వస్తారు. ఎందుకంటే జనరల్గా ఎడ్యుకేషన్ ఫెయిర్ అని కానీ టాప్ స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు. బట్ ఇది కూడా మీరు ఒకసారి ఐ ఓపెన్ చేయాలి చాలామందికి. ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎలాంటి స్టూడెంట్స్ రావచ్చు, ఏ ర్యాంక్ స్టూడెంట్స్ రావచ్చు, ఏ రేంజ్, ఏ గ్రేడ్ స్టూడెంట్స్, ఇలా ఏదన్నా. సార్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే ర్యాంక్. లాస్ట్ ఇయర్ మా ఎడ్యుకేషన్ ఫెయిర్కి చాలామంది స్టూడెంట్స్, అంటే ఫ్లో కంప్లీట్గా హౌస్ఫుల్ ఆడిటోరియం కూడా. అలాంటి ఇబ్బంది రాకుండా మేము రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ చేసాము. మనం డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ పెడదాము, అది వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. 80,000 ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మంచి కాలేజ్ వస్తుంది. ఎస్, ఒక స్టూడెంట్ నాకు ఈవెంట్ కంటే ముందు ఫోన్ చేశారు, సార్ నా ర్యాంక్ 40,000, నాకు సీట్ వస్తుందా. ఫస్ట్ వాళ్ళ మైండ్లో ఏముందంటే నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చినా కూడా ఎక్కడో చిన్న కాలేజీలో వస్తుందేమో అనుకున్నారు. ఈవెంట్కి వచ్చిన తర్వాత ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలో చెప్పాము. ఆ అమ్మాయి టాప్ 10 కాలేజ్లో చదువుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్, బేస్డ్ ఆన్ ర్యాంక్ మనకి అడ్మిషన్స్ జరుగుతాయి. జస్ట్ మనం ర్యాంక్ చూడగానే ఎక్కువనా తక్కువనా అనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ కావచ్చు, ఎస్సీ ఎస్టీ, బీసీసీ ఇలాంటి రిజర్వేషన్స్లో డిమాండ్ కొంచెం తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మన ర్యాంక్ ఎక్కువనా కూడా మనం ఆప్షన్స్ పెట్టుకుంటే సీట్ వస్తుంది. ఓకే, అయితే వీళ్ళు ఏం చేస్తారంటే స్టూడెంట్ నా ర్యాంక్ ఎక్కువ ఉంది, నాకు ఆ కాలేజీలో రాదు, నేను ఎందుకు ఆప్షన్ పెట్టుకోవాలి అంటారు. అక్కడ ఆప్షన్స్ పెట్టడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటంటే ఒకవేళ మీకు సీట్ వచ్చే ఆ కాలేజీలో అలాట్ అవుతుంది. అసలు నువ్వు ఆప్షన్ పెట్టుకోకపోతే ఆ సీటే రాదు. అందుకే ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కంప్లీట్, అది ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, జోసా జేఈ మెయిన్స్ జోసా కౌన్సిలింగ్ కావచ్చు, అండ్ డిగ్రీ దోస్త్ కౌన్సిలింగ్ కావచ్చు, ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన పూర్తి అవేర్నెస్ ఈ 2 డేస్లో సెషన్స్లో ఉంటాయి. అండ్ మనకి మోటివేషనల్ స్పీకర్స్ గంపా నాగేశ్వరరావు గారు కావచ్చు, సుధీర్ సండ్రా గారు కావచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, హైదరాబాద్లో టాప్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరితోని కూడా అక్కడ వర్తబుల్ సెమినార్స్ జరుగుతాయి కాబట్టి, అకాడమిక్ యాక్టివిటీస్ జరుగుతాయి కాబట్టి ఈ ఈవెంట్కి ఫ్రీ ఎంట్రీ పెట్టాము. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ పే చేస్తారు, కొంతమంది స్టూడెంట్స్ పే చేయలేరు. ఇలాంటి సందర్భంలో ఒక స్టూడెంట్, మంచి స్టూడెంట్, పూర్ ఫ్యామిలీ, అలాంటి వ్యక్తిని నేను అక్కడికి రానియకపోతే నేను కూడా ఒక వ్యక్తిని ప్రాబ్లం చేసినవనే అవుతాను. సో ఆ వ్యక్తి కూడా అక్కడికి రావచ్చు. మీరు నిజం చెప్పాలంటే ఇప్పుడు ప్రాబ్లం కాదు, పక్కన పెడితే మీరు ఒక వ్యక్తి యొక్క కెరీర్ బూస్ట్ చేయడానికి ఒక మంచి ఇంధనంలా యూజ్ అవుతున్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. క్యాటలిస్ట్ అనవచ్చు కెమిస్ట్రీ భాషలో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది అండి ఒకప్పుడు లేక చాలామంది నష్టపోయారు, ఇది వాస్తవం. ఇలాంటి అవకాశం, ఆపర్చునిటీ ఇప్పుడున్న టైంలో మీరు వృధా చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. 31st May, June 1st 2 డేట్లలో కూడా అవైలబుల్గా ఉంది. ఖైరతాబాద్లో ఇది జరుగుతుంది ఈవెంట్. దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే దినేష్ కుమార్ గట్టు గారు మీకు క్లియర్గా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రెడీగా ఉంటారండి ఫోన్ ద్వారా. సో మీకు ఈ ఎపిసోడ్లో వచ్చిన ఇన్ఫర్మేషనే కాకుండా మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉంటే, మీ పిల్లవాడికి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన డౌట్స్ అయి ఉండొచ్చు, పేరెంట్గా మీకు సంబంధించిన ఫేజులకు సంబంధించిన డౌట్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎలాంటి డౌట్ అయినా కానీ మీరు ఒకసారి ఫోన్ చేయండి. కాల్ చేసి దినేష్ కుమార్ గారితో మాట్లాడి దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా మెయిన్ పాయింట్, ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి ఎంట్రీ అనేది ఫ్రీ, ఎలాంటి ఫీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్ళాక డిఫరెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన గెస్ట్లు ఉన్నారు, మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, యూనివర్సిటీ పీపుల్ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా కౌన్సిలింగ్ గురించి పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదండి. అలాంటి నాలెడ్జ్ ఎడ్యుకేషనిస్ట్గా ఉంటుంది. వాళ్ళని మీరు కలిసినట్లయితే వెబ్ ఆప్షన్స్ గురించి కానీ, మీ పిల్లవాళ్ళు కంగారు పడకుండా ఒక మంచి కాలేజ్ చూస్ చేసుకోవడంలో
హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా 980 స్కోర్ వచ్చిన వాళ్ళకి చిన్న కాలేజ్ రావడం ఏంటి, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్న మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఐ డ్రీమ్ పర్యవేక్షణ జరగడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తప్పకుండా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దినేష్ గారిని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.